హలో అందరికీ, ముల్లంగి ఆకులతో పెసరపప్పు వేసి పప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను. వింటర్లో ఫ్రెష్ ముల్లంగిలు దొరుకుతాయి కదా, వాటిల్ని ఆకులతో పాటు కొనుక్కోండి. ముల్లంగి ఆకుని శుభ్రంగా కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ముల్లంగిని తీసుకుని పీల్ చేసి శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెసరపప్పు కరకప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. పెసరపప్పులో తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, ఆకు వేసి ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. పప్పు కూరలకి నేతిపోపు చాలా రుచిగా ఉంటుంది. పోపుకి సరిపడా 1 స్పూను నెయ్యి వేసుకుని వేడి చేసుకుందాం. నెయ్యి వేడైంది. పోపు కోసం కొంచెం మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. పోపు వేగిపోయింది. ఇప్పుడు 2-3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుందాం. పప్పు కూరల్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పంటి కింద తగులుతూ పప్పు తినేటప్పుడు రుచిగా ఉంటాయి. కొంచెంగా కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకుందాం. ఇలాంటి కూరలు కమ్మగా రుచిగా ఉంటాయి. పొట్టకి కూడా హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కూర తినగలుగుతాము. పోపు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెంగా ఇంగువ వేసుకుందాం. పోపు మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు ముల్లంగి ఆకుని ఈ పోపులో వేసేసుకుందాం. కొంచెంగా పసుపు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించుకుని దింపేసుకుంటే సరిపోతుంది.